ఈసారి అంతంత మాత్రం వానలు అంటున్నారు. పైగా ఎల్ నినో ప్రభావం. మున్ముందు పరిస్థితి తలుచుకుంటేనే అన్నదాత వెన్నులో వణుకు మొదలైంది. రిజర్వాయర్లలో నీటి మట్టం వేగంగా తగ్గిపోతూ డెడ్ స్టోరేజ్కి చేరుకుంటోంది. పులిచింతల పరిస్థితి మరీ దారుణం. అడుగు తేలి రాళ్లు కనిపిస్తున్నాయి. కరువొచ్చిందంటే డెల్టా ఉల్టా పల్టా అవడం ఖాయంగా కనిపిస్తోంది. పులిచింతల కేఎల్ డెల్టా ప్రజల జీవనాడి. పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం పులిచింత గ్రామం దగ్గర నిర్మించిన ఈ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కెపాసిటీ 45.77 టీఎంసీలు. 4 జిల్లాలకు సాగునీరు అందించే వరప్రదాయిని. 13.08 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కోసం దీనిని నిర్మించారు. 24 గేట్లున్న ఈ ప్రాజెక్టు ద్వారా 120 మెగావాట్ల విద్యుత్ కూడా ఉత్పత్తి అవుతుంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే ఆయకట్టుకు నీరందించడం ద్వారా త్వరగా రైతులకు పంట చేతికొచ్చే అవకాశాలు ఏర్పడతాయి. తద్వారా తుఫాన్లతో రైతులు పంట నష్టపోయే అవకాశం కూడా తగ్గిపోతుంది. కేవలం సాగు కోసమే కాకుండా తాగునీటి అవసరాల కోసం కూడా దీనిని ఉపయోగిస్తుంటారు. ఏటా కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు పడితే ఆగస్టు నెలలోనే ప్రాజెక్టులోకి నీరు వచ్చి చేరుతుంది. ఆల్మట్టి, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నుంచి నీరు విడుదలై పులిచింతలకు చేరుకుంటుంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే సాగునీరు అందితే నవంబర్, డిసెంబర్ నెలల్లో వచ్చే తుఫాన్లతో పంట నష్టపోకుండా రైతులు బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకోసమే పులిచింతల ప్రాజెక్టులో నీటిని నిల్వ చేసి ఖరీఫ్ ప్రారంభమయ్యే జూన్ నెలాఖరికి సాగునీటిని విడుదల చేస్తారు. దాంతో రైతులకు ఎంతగానో ఉపయోగంగా ఉంటుంది. ఎగువ కృష్ణానది నుంచి వరద నీరు రావడం ఆలస్యమైనా కృష్ణా డెల్టా కింద సాగవుతున్న 13 లక్షల ఎకరాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందుకే పులిచింతల చింతలు తీర్చే వరప్రదాయినిగా మారింది. రాష్ట్రంలో ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణంగా వేసవిలో సాగునీటి ప్రాజెక్టులలో నీటి మట్టం తక్కువగా ఉంటుంది. పైగా తాగునీటి అవసరాల కోసం ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేయడంతో నీటి మట్టం మరింత తగ్గిపోతుంది. మళ్లీ వర్షాలు కురిసి ప్రాజెక్టుల్లోకి నీరు చేరితే సాగు, తాగునీటికి ఢోకా ఉండదు. కానీ ఈసారి ఆ పరిస్థితులు కనిపించడం లేదు. ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడతాయని హెచ్చరికలు వినిపిస్తున్నాయి. వర్షాలు తక్కువగా పడితే ప్రాజెక్టుల్లో చేరే నీరు కూడా తక్కువైపోతుంది. దీంతో సాగునీటికి ఇబ్బందులు తప్పవు. ఇప్పటికే శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులలో నీటి మట్టం డెడ్ స్టోరేజీకి దగ్గరలో ఉంది. ప్రస్తుతం పులిచింతలలో 32.37 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇప్పటికే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. దీంతో ఆయా గ్రామాల్లో తాగునీటి అవసరాల కోసం పులిచింతల ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి వచ్చే ఇన్ఫ్లో ఎప్పుడో నిలిచిపోయింది. తాగునీటి కోసం ఇక్కడి నుంచి నీటిని విడుదల చేస్తే నిల్వ మరింత తగ్గే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. గత ఏడాదితో పోల్చినట్లయితే గత ఏడాది భారీ స్థాయిలో వర్షాలు కురిసినప్పటికీ కూడా ఈ ఏడాది చూసినట్లయితే మాత్రం వర్షాభావ పరిస్థితులు అనేవి నెలకొన్నాయి. దీంతో చాలా చోట్ల కూడా ఏదైతే తాగునీరుకు సంబంధించి కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. అలాగనే రాష్ట్రంలోని రిజర్వాయర్లో చూసుకున్నా కూడా ఏదైతే నీరు రిజర్వాయర్లో నీటి నిల్వలు కూడా ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే కోస్తా ఆంధ్రాలో సాధారణ వర్షపాతం ఏదైతే 13.68 మిల్లీమీటర్లు అయితే కేవలం 6.26 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైనటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే వర్షాభావ పరిస్థితులు ఏర్పడటం, అలాగనే ప్రధానమైనటువంటి జలాశయాలు ఏదైతే ఉన్నాయో సాగర్, శ్రీశైలం, అలాగనే పులిచింతల ప్రాజెక్టులో కూడా కొంత నీటి నిల్వలు అనేవి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే నాగార్జున సాగర్లో ప్రస్తుతం అయితే కేవలం 524 అడుగులు ఉన్నాయి. అయితే 510 అడుగులు అయితే నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్ లెవెల్కి చేరుతుంది. అలాగనే గుంటూరు జిల్లాలోని పులిచింతల ప్రాజెక్టుకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రధానంగా పులిచింతల ప్రాజెక్టు బ్యాలెన్సింగ్ రిజర్వాయరు, పులిచింతల ప్రాజెక్టు ద్వారా కృష్ణా ఈస్టర్న్ డెల్టా, వెస్టర్న్ డెల్టా ఆయకట్టు అనేది రెగ్యులర్గా ఇన్ టైంలో వాటర్ అందించేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడి నుంచి 13 లక్షల ఎకరాలకు సాగునీరు ఇన్ టైంలో, ఎందుకంటే ఇక్కడ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కాబట్టి సాగర్ నుంచి రిలీజ్ అయినటువంటి నీరు ఏదైతే ఉందో ఆ నీటిని ఇక్కడ నిల్వ చేసి ఖరీఫ్ సీజన్లో సకాలంలో ఈ 13 లక్షల ఎకరాలకి నీరు అందిస్తారు. సో ఇది బ్యాలెన్సింగ్ రిజర్వాయర్. అయితే ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపుగా ఏదైతే ఇక్కడ కూడా పులిచింతల్లో కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే పులిచింతల పూర్తి స్థాయి నీటి మట్టం 45.77 టీఎంసీలు, ప్రస్తుతం అయితే మాత్రం 32.37 టీఎంసీలు ఉన్నాయి. ఇన్ఫ్లో అవుట్ఫ్లో చూసుకున్నట్లయితే పూర్తిగా లేదు. అలాగనే ఈ పులిచింతల ప్రాజెక్ట్ నుంచి, ఎందుకంటే సాగర్ నుంచి రైట్ కెనాల్ నుంచి తాగు అవసరాల కోసం నీరు విడుదల చేస్తారు. అలాగనే పులిచింతల నుంచి చూసుకున్నట్లయితే కృష్ణా ఈస్టర్న్ డెల్టా, వెస్టర్న్ డెల్టాకి సంబంధించి నీరు రిలీజ్ అవుతుంది. అలాగే
ఏదైతే తాగునీటి అవసరాలకు కూడా ఇక్కడి నుంచే నీరు రిలీజ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రకారం ఇప్పుడు చూసుకున్నట్లయితే తీవ్ర వర్షాభావ పరిస్థితులు, అలాగనే చెరువులన్నీ ఎండిపోయినటువంటి పరిస్థితి, తాగునీటికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉండడంతో ఇక్కడి నుంచి కూడా నీరు విడుదల చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఇంకా నీటి నిల్వలు అయితే మాత్రం ప్రస్తుతం తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది. దీంతో ఆల్మోస్ట్ ఆ పులిచింతల ప్రాజెక్టులో కూడా చూసుకున్నట్లయితే నీరు కూడా వేగంగా తగ్గిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ గుంటూరు, కృష్ణా జిల్లాలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఆ తాగునీరు ఈ ప్రాజెక్ట్ నుంచే రిలీజ్ అవుతుంది. ఇక్కడి నుంచి ప్రకాశం బ్యారేజీకి వెళ్తుంది. అక్కడి నుంచి ఆ తాగునీటి అవసరాల నిమిత్తం కూడా నీరు విడుదల చేస్తారు. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే మాత్రం సాగర్ నుంచి వచ్చేటువంటి పరిస్థితి, నీరు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే సాగరే డెడ్ స్టోరేజీకి దగ్గరలో ఉంది. మరో 14 అడుగులు తగ్గినట్లయితే అక్కడ డెడ్ స్టోరేజీకి వెళ్ళిపోతుంది. ఇప్పటికే అక్కడి నుంచి సాగర్ కుడి కాలువ నుంచి తాగునీటి అవసరాల నిమిత్తం కుడి కాలువ, ఎడమ కాలువ నుంచి కూడా నీరు విడుదల చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో సాగర్ నుంచి అయితే మాత్రం పులిచింతలకి ఇన్ఫ్లో వచ్చే పరిస్థితి లేదు. అలాగనే పులిచింతల్లో ఉన్నటువంటి వాటర్ లెవెల్ ఏదైతే ఉందో ఇక్కడి నుంచే మళ్ళీ కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించి కూడా తాగునీరు విడుదల చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే నిల్వలు కూడా మరింత తగ్గే అవకాశం ఉంది. మొత్తం మీద అయితే మాత్రం ఇప్పుడు పులిచింతల రిజర్వాయర్లో నీటి నిల్వలు చూసుకున్నట్లయితే అటు అవసరాలకు ఏదైతే తాగునీటి అవసరాలకు ఉపయోగించినట్లయితే కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుందనే చెప్పుకోవచ్చు. కెమెరామెన్ నాగరాజుతో రామారావు, ఎన్టీవీ, పులిచింతల ప్రాజెక్టు నుంచి. ఓవైపు ప్రాజెక్టులలో నీటి మట్టం వేగంగా తగ్గిపోవడం, మరోవైపు తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేయాల్సి రావడంతో రిజర్వాయర్లలో నీటి మట్టాలు తగ్గి వెలవెలబోతున్నాయి. ఎల్నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే ప్రాజెక్టులు ఖాళీ కావడం ఖాయంగా కనిపిస్తోంది.